యాక్చువల్‌గా ఇప్పుడు ఒక స్లోగన్ విపరీతంగా వైరల్ అవుతుంది. అదేంటంటే సీజ్ ద థియేటర్స్. ఇంతకుముందు ఆయన సీజ్ ద షిప్ అన్నాడు. అప్పట్లో అది బాగా వైరల్ అయింది. ఆ తర్వాత అక్కడేం జరగలేదు గానీ, ఇప్పుడు హ్మ్. సీజ్ ద థియేటర్ అంటే మాత్రం జరుగుతున్నాయి. అంటే నిన్న ఒక పాలిసీ కూడా రిలీజ్ చేశాడు. పవన్ కళ్యాణ్ సమావేశమయ్యాడు. కందుల దుర్గేష్ సినిమాటోగ్రఫీ మినిస్టర్ వీళ్ళతో అంతా సమావేశమయ్యి ఆయన కొన్ని గైడ్‌లైన్స్ కూడా బయటకొచ్చాయి. అదేంటంటే ఒకటి టికెట్ ప్రైస్ కంట్రోల్. టికెట్స్ కరెక్ట్‌గా రేట్లు ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఎవరైనా పెంచుకోవాలనుకుంటే వ్యక్తిగతంగా వచ్చి అడగకుండా ఛాంబర్ ద్వారానే రావాలి. చివరికి నా సినిమా నిర్మాతలైన ఛాంబర్ ద్వారా రావాలి అనేది నంబర్ 1 రూల్ పెట్టారు. నంబర్ 2 వచ్చి రెగ్యులేషన్స్ ఫుడ్ అండ్ డ్రింక్స్, ఫెయిర్ ప్రైజింగు, క్వాలిటీ, మోనోపలీని తొలగించడం. ఇది థియేటర్‌కి సంబంధించింది. థియేటర్‌లలో వసతులు బాగున్నాయా? బాత్రూములు ఇవన్నీ శానిటేషన్ ఎలా ఉంది? ఫుడ్డు క్వాలిటీ ఎలా ఉంది? క్వాంటిటీ ఎలా ఉంది? ప్రైజెస్ ఎలా ఉన్నాయి? ఆహ్, తర్వాత మోనోపలి ఏమన్నా ఉందా థియేటర్‌లలో? వాళ్ళ అంటే ఆ క్యాంటీన్‌లంతా ఫర్ ఎగ్జాంపుల్ ఒక జిల్లా క్యాంటీన్‌లంతా ఒకరే నడపడం ఇట్లాంటివి కొన్ని ఉంటాయి. ఆ మోనోపలి ఉందా? డెమోక్రటిక్‌గా నడుపుతున్నారా? అనేది చూడడం. అట్లా మూడోది ఫెయిర్ ఇండస్ట్రీ ప్రాక్టీసెస్. అంటే థియేటర్స్ ప్రెజర్ పాలిటిక్స్ అనేవి ఉండకూడదు. ట్రాన్స్‌పరెన్సీగా ఉండాలి అనేది ఒకటి. అంటే రెస్పెక్టబుల్ సినీ బిజినెస్ చేయాలి తప్ప బెదిరించి, భయపెట్టి చేయకూడదు అనేది మూడవది. నాలుగవది ఈ షట్‌డౌన్ ప్రోబ్. అంటే థియేటర్‌లని మేము జూన్ నుంచి ఆపేస్తామని ఎవరు చెప్పారు? దాన్ని విచారించాలి. దీని వెనక కుట్రుందా? రాజకీయం ఏమన్నా ఉందా? దీని వెనక పవన్ కళ్యాణ్‌ని టార్గెట్ చేస్తున్నారా? ఎవరు చేశారు? అనేది కూడా తేలాల్సి ఉంది. ఈ 4 అంశాల్ని నిన్న డిక్లేర్ చేశారు. హ్మ్. నిన్న డిక్లేర్ చేశారో లేదో అర్ధరాత్రి నుంచే దాడులు మొదలైనాయి. మొత్తం 52 అంశాలకు సంబంధించి థియేటర్లలో దాడులు మొదలైనాయి. ఆల్రెడీ పిఠాపురంలోను, కాకినాడలోను విజువల్స్ కూడా బయటకొచ్చాయి. మిగతా ప్లేసుల్లో కూడా ఈ రోజంతా కూడా దాడులు మొదలుపెడుతున్నారు. ఒక ఎంఆర్ఓ, ఆర్‌డీఓ, పోలీసులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు, ఆహ్, కొలతలు, తునికలు ఇలాగ మల్టీ డిపార్ట్‌మెంట్స్ థియేటర్స్ మీద ఒక్కసారిగా దాడి చేసి థియేటర్స్‌ని చెక్ చేస్తున్నారు మొత్తం. ఒక గందరగోళ పరిస్థితి అయితే స్టార్ట్ అయిపోయింది థియేటర్‌లలో. ఆహ్, సో, ఇది ఎందుకు జరిగింది? ఆల్రెడీ ఆయన కోపంగా నాకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తారా? నేను సినిమా ఇండస్ట్రీకి ఎంతో చేయాలనుకున్నాను. చంద్రబాబుతో కూడా మాట్లాడుతున్నాను. సినిమాని ఒక పరిశ్రమగా డిక్లేర్ చేసి ఆహ్, అభివృద్ధికి నేను చేయాలనుకుంటే గతంలో మీకు జగన్ ఎంత ఘోరంగా మిమ్మల్ని ట్రీట్ చేశాడో తెలుసు కదా! నేను ఇది చేస్తుంటే నాకే రిటర్న్ గిఫ్ట్ ఇస్తారా? నా సినిమాని ఆపడానికి మీరు కుట్ర చేస్తారా? అన్న కోపం పవన్ కళ్యాణ్‌లో కనపడింది. దాంతో ఆయన ఈ చర్యలన్నీ తీసుకున్నాడు. ఎందుకంటే డిప్యూటీ సీఎం తన ఇది శాఖ గూడా అంటే సినిమాటోగ్రఫీ శాఖ గూడా తన దగ్గరే ఉంది. జనసేన దగ్గరే. మిగతా కూడా తను అనుకుంటే ఏముంది చంద్రబాబు గూడా కాదనడు గదా! ఇట్లాంటి విషయాల్లో. పవన్ కళ్యాణ్ హర్ట్ అయ్యాడంటే చంద్రబాబు గూడా ఆహ్, సపోర్ట్ చేస్తాడు తప్ప పవన్ కళ్యాణ్‌కి యాంటీగా సినిమా ఇండస్ట్రీకి ప్రోగా చంద్రబాబు గూడా ఎళ్ళడు. సో, ఓకే. మనం జూసాం. అల్లు అర్జున్ విషయంలో గూడా మొదట చంద్రబాబు అల్లు అర్జున్ వైపు ఉన్నా గూడా ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ మౌనం వహించడం, ఆహ్, రేవంత్ రెడ్డి రెచ్చిపోవడం జరిగిందో, చంద్రబాబు గూడా సైలెంట్ అయిపోయాడు. సో, ఎప్పుడైనా ఆయన ఉనికి అనేది ప్రధానంగా ఇంపార్టెన్స్ ఇస్తాడు గదా! అలాగా ఇప్పుడు చంద్రబాబు గూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా మనకు అర్థమవుతుంది. ఇవ్వకపోతే వేరే మంత్రిత్వ శాఖల్లో ఉన్న డిపార్ట్‌మెంట్‌లంతా ఎలా కదులుతాయి? పవన్ కళ్యాణ్ జెప్తే కదలవు గదా! అంటే ఒక రకంగా పవన్ కళ్యాణ్‌కి లోకేష్ తర్వాత కొన్నిసార్లు లోకేష్‌తో ఈక్వల్‌గా గవర్నమెంట్ మీద పట్టున్నట్టుగా మనకు కనబడుతుంది. ఓకే. సో, అలాగా ఇక్కడ గూడా ఇప్పుడు మొదలుపెట్టాడు. యాక్చువల్‌గా ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ఆఫీస్ నుంచి నోటొచ్చిందో ఒక్కసారిగా సినిమా ఇండస్ట్రీలో భయభ్రాంతం అయ్యారు జనం. దాంతో ముందుగా అరవింద్ వచ్చి నాకు థియేటర్లు లేవు. ఆ నలుగురిలో నేను లేను. నాకు ఓన్లీ 15 థియేటర్సే ఉన్నాయి. 2 రాష్ట్రాలు కలిపి. తెలంగాణలో అయితే అస్సలు లేదు. ఒక త్రిబుల్ ఏ థియేటర్ మాత్రమే ఉంది అనేది చెప్పాడు. ఆ తర్వాత 'దిల్ రాజు' చెప్పాడు. అసలు నేను ఇవన్నీ పట్టించుకోలేదు. నేను 'దిల్ రాజు డ్రీమ్స్' పేరుతో ఇంటర్నేషనల్‌గా వెళ్ళే ఆలోచనలో ఉన్నా. నాకు ఇవన్నీ పెద్ద విషయం కాదు. నాకు 2 రాష్ట్రాల్లో కలిపి 50 థియేటర్ల కంటే ఎక్కువ లేవు. అది కూడా రిలీజ్ అయిపోయినాక నాకు ఉంటాయో లేదో తెలీదు. కాబట్టి నేను దీంట్లో లేను. ఎవరో గోదావరి జిల్లాలో వాళ్ళు ఇది చేశారు. అసలు నిజానికి జనసేన నాయకుడే ఉన్నాడు దీంట్లో అని ఆయన చెప్పాడు.
దాంతో పవన్ కళ్యాణ్ ఆ జనసేన నాయకుడు ఎవరు ఏంటని ఎంక్వైరీ చేసి రాజమండ్రికి సంబంధించి జనసేన ఇన్ఛార్జి, రాజమండ్రి నగర ఇన్ఛార్జిగా ఉంటున్న అత్తి సత్యనారాయణ, ఆయనకి థియేటర్స్ ఉన్నాయి, ఆయన దీంట్లో ఉన్నాడని దిల్ రాజు ఇండైరెక్ట్గా ఆరోపించాడు కాబట్టి ఆయనకి నోటీస్ ఇచ్చారు. సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నాం, సిటీ ఇన్ఛార్జిగా కూడా మిమ్మల్ని తీసేస్తున్నాం, మీరు నిర్దోషాన్ని ప్రూవ్ చేసుకునే వరకు మీ సభ్యత్వం రద్దులో ఉంటుంది, నిర్దోషాన్ని ప్రూవ్ చేసుకుంటే మళ్ళీ మీకు సభ్యత్వం ఇస్తాము అన్న దీంట్లో ఆయనకి కూడా సస్పెండ్ అయితే, అంటే పార్టీ నుంచో పీకేశారు. అంటే చాలా సీరియస్గా పవన్ కళ్యాణ్ ఉన్నాడు. అయితే ఇప్పుడు చర్చ ఏమవుతుందంటే థియేటర్స్ బంద్ చేసే వాళ్ళకి హక్కు లేదా, థియేటర్లు వాళ్ళ సమస్యలు